రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 30న రైతులు భరోసా నిధులు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. వానాకాలం సాగుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లా మదిరలో నిర్వహించే బహిరంగ సభలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. వానాకాలం సాగుకు సంబంధించిన ఈ నిధులను 10 రోజుల్లో జమ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సీఎం చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు, ధాన్యం కొనుగోళ్లు, వీబీజీ రామ్జీ పథకం, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభమవుతుంది.